కాకినాడ జీ హబ్ హాల్లో బీసీ సంఘాలు కుల సంఘాలు కార్యకర్తలతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. స్థానిక సంస్థలు చట్టసభలతో బీసీ రిజర్వేషన్ల అంశంపై నాయకులు చర్చించి తగిన కార్యాచరణ రూపకల్పన చేశారు. ఈ సందర్భంగా ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు, యూత్ ప్రెసిడెంట్ క్రాంతి కుమార్, జాతీయ కార్యదర్శి మల్లెల శ్రీనివాస్ గౌడ్ తదితరులు మాట్లాడారు. బీసీలకు న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించేందుకు సమిష్టి పోరాటం అవసరమన్నారు. సమావేశంలో కాకినాడ జిల్లా అధ్యక్షులు గుత్తుల రమణ, జనరల్ సెక్రటరీ మన్య నాగేశ్వరరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు బత్తుల భవాని, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ విశ్వనాథపల్లి శ్రీనివాస్, రాఘు, బీసీ సంఘాలు స్టేట్ సెక్రటరీ పంపన రామకృష్ణ, బీసీ నాయకులు పిఎస్ బాబు, విత్తనాల సతీష్ బాబు, ఆర్ బాబ్జీ, టి శ్రీను తదితరులు పాల్గొన్నారు. బీసీ సంఘాలు, కుల సంఘాల నాయకులు, బీసీ నాయకులు అందరూ దానికి మ్యాక్సిమం అటెండ్ అవుతారు. అందులో మెయిన్గా చర్చ బీసీలకి జరుగుతున్న ఏ ప్రభుత్వాలు వచ్చినా ఈ బీసీలని ఎలక్షన్ ముందు చెప్పేది ఒకటి, తర్వాత చేసే పరిస్థితులు ఒకటి ఉన్నాయి. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కూడా గతంలో ఉన్న ప్రభుత్వాలు బాగా తగ్గించి 34% ఉండేదని 27 చేయడం జరిగింది. దాన్ని ఎలక్షన్ ముందు ఈ ఎన్డీఏ కూటమి నాయకులు ఏమైనా ఉంటే ఏ పార్టీ వారైనా మేము 34% చేస్తాం, ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నారు. అది కూడా కార్యాచరణ దాచలేదు. ఇంకానే వీటి మీద ఈ బీసీ రిజర్వేషన్లో కూడా ఏబిసిడి వర్గీకరణ మెయిన్గా, అలాగే కులగణంతో పాటు బీసీ గణంతో పాటు కులగణం కూడా చేయమని ప్రధాన డిమాండ్. మా అధ్యక్షుడు శంకర్రావు ఈ ఇష్యూ మీద గల్లీ టు ఢిల్లీ వరకు పోరాటం చేస్తున్నారు. మా ఈ మంతే ఎంతమంది ఢిల్లీలో కూడా చేశారు. మరి బీసీ సంఘాల వాళ్ళని, కుల సంఘాల వాళ్ళని, బీసీ నాయకులు అందరినీ ఈ 4వ తారీఖున జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి రమ్మని ఆహ్వానిస్తున్నాం. మన మీడియా ముఖ్యంగానే ఆ రోజు తప్పకుండా అందరూ వచ్చి జయప్రదం చేయాలి. కులాచార ఆవరణలో ఉంటుంది ఫంక్షన్ హాల్. మేము మెసేజ్లు పెడతాం, కలిసి చెప్పడం జరుగుతుంది. మీడియా పూర్వంగా వెళ్తే అందరికీ దృష్టిలోకి వెళ్తుంది అన్న ఇది. మరి ఆ కార్యక్రమానికి కేసీ శంకర్ రాష్ట్ర అధ్యక్షులు, అలాగే క్రాంతి కుమార్ ఆయన జాతీయ కార్యదర్శి, అలాగే జాజుల శ్రీనివాస్ గౌడ్ జాతీయ ఆయన వీళ్ళందరూ అటెండ్ అవుతున్నారు. తప్పకుండా అందరినీ రావాల్సిందిగా కోరుతున్నాం. గుత్తుల రమణ నా పేరు, కాకినాడ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. ఈ ప్రెస్ మీట్లో మన్య నాగేశ్వరరావు జిల్లా జనరల్ సెక్రటరీ ఈ సంక్షేమ సంఘానికి, అలాగే మా జిల్లా మహిళా అధ్యక్షురాలు బత్తుల భవాని గారు, బీసీ సంఘాల రాష్ట్ర నాయకులు పంపన రామకృష్ణ గారు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ విశ్వనాథపల్లి శ్రీనివాసరాజు గారు, అడ్వకేట్ ఏఎస్ బాబు గారు. బీసీ సంక్షేమ సంఘం తరఫున కాకినాడలో మన బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాము. రేపు 4వ తేదీన కాకినాడకి మా రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు గారు మరియు బీసీ సంఘాల రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు కూడా హాజరవుతున్నారు. ముఖ్యంగా బీసీ సంక్షేమ సంఘం మొదటి నుంచి ఒక పోరాటం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి మహిళా బిల్లు ఏదైతే ఉందో 33% రిజర్వేషన్ని, ఆ 33% రిజర్వేషన్లో కూడా బీసీలకు కూడా తగిన వాటా ఉండాలని చెప్పేసి మేము అడుగుతున్నాము. అది పూర్తిగా మహిళలకి 33% అంటున్నారు, కానీ అందులో మహిళల్లో మా బీసీ మహిళలకు ఎంత అనేది తెలియజేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా రమణ గారు చెప్పింది ఇంతకుముందు కూడా, ఆ విషయాలు ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి 33% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇవ్వకుండా 24% రిజర్వేషన్ అమలు చేయడం వల్ల మేము రాష్ట్రంలో 16,000 మంది స్థానిక ప్రతినిధులని కోల్పోయడం జరిగింది. రేపు గవర్నమెంట్ ఏర్పాటు చేస్తున్నప్పుడు కూటమి ప్రభుత్వంగా ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వాములు ఎవరైతే ఉన్నారో, మేము రాష్ట్రంలోకి అధికారంలో రాగానే కోల్పోయినటువంటి 10% రిజర్వేషన్తో కలిపి 33-34% రిజర్వేషన్ అమలు చేస్తాము. స్థానికంగా ఉన్నటువంటి అందరికీ కూడా మేము అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఆ అవకాశాన్ని మేము కల్పించమని చెప్పేసి వారు అడిగినటువంటి ప్రామిస్ చేసినటువంటి డిమాండ్ మేము గుర్తు చేస్తున్నాము. అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక బీసీ సంఘాలు ఎవరైతే సోదరులు ఉన్నారో, సోదరిమణులు ఉన్నారో, వారందరూ కూడా రేపు 4వ తారీఖున జరగబో మీటింగ్ హాల్కి, రాజా ట్యాంక్ దగ్గర ఉన్నటువంటి మీటింగ్ హాల్కి రావాల్సిందిగా
ఈ సభ వేదికగా మేమందరం కూడా కోరి ప్రార్థిస్తున్నాం. బీసీలకు కులగణన చేయాలని మరి బీసీల లెక్కలు తేల్చి అనేక సంవత్సరాలు అనేక పోరాటాలు, అలాగే ఢిల్లీని మరి గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా మరి అనేక కార్యక్రమాలు ధర్నాలు కూడా చేయడం అనేది రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం చేస్తూ ఉంది. ఈ రోజు ముఖ్యంగా రేపు 4వ తారీఖు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో బీసీల కులగణన చేసి, అలాగే జనగణన చేసి, జనగణన ద్వారా కులగణన చేసి తదుపరి స్థానిక సంస్థల ఎలక్షన్లకి వెళ్లాలనే ఉద్దేశంతో రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారు మరి కోర్టులో, హైకోర్టులో మరి బిల్ దాఖలు చేయడం జరిగింది. అంటే కులగణన ద్వారా, జనగణన ద్వారా కులగణన చేసి, కులగణన ద్వారా ఏబిసిడి వర్గీకరణ చేసి మరి అప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్కి వెళ్ళాలని మరి బిల్ వేయడం జరిగింది. అంతేకాదు అనేక మరి బీసీలకు రావాల్సిన హక్కుల గురించి మరి ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా బీసీలకు జాతీయ స్థాయిలో ఓబీసీ రిజర్వేషన్లో 33% మరి కేంద్ర ప్రభుత్వం మరి వాళ్ళు చెప్పడం జరిగింది, అమలు పరుస్తున్నామని. మేము ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు ప్రకటించడం సంతోషమే, కానీ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీలకి మాకు రావాల్సిన వాటా ఎంత అని తేల్చమనే ఉద్దేశంతో అదొక నినాదంతో రేపు రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళడం జరుగుతూ ఉంది. అంతేకాదు అనేక కార్యక్రమాలు స్థానిక సంస్థలు పక్కన పెడితే మరి చట్టసభల్లో 34% అలా 33% రిజర్వేషన్ ఇస్తానని లాస్ట్ కూటమి ప్రభుత్వం ఎలక్షన్కి వెళ్ళక ముందు ప్రకటించడం జరిగింది. వీళ్ళు అన్నట్టుగానే మరి కేంద్ర ప్రభుత్వానికి మళ్ళీ బిల్లు పెట్టడం, అక్కడ మరి స్టాప్ అవడం అనేది మేము చెప్తా ఉన్నాం. కానీ ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని స్థానిక సంస్థలు 34%, అలాగే మరి చట్టసభల్లో కూడా 34% అమలు చేసి బీసీలకి రావాల్సిన మరి హక్కులని మీరు కాపాడవలసిందిగా కోరుకుంటూ రేపు జరగబోయే కార్యక్రమానికి జాతీయ అధ్యక్షులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు మరి జాజుల శ్రీనివాస్ గౌడ్, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమార్ క్రాంతి కుమార్, అలాగే రాష్ట్ర అధ్యక్షులు మా బీసీల ముద్దుబిడ్డ మరి నిరంతరం పోరాట యోధుడు కేశవ శంకర్రావు గారు ఈ కార్యక్రమం అటెండ్ అవుతా ఉన్నారు. అలాగే ఈ జిల్లాలో ఉన్న బీసీలు, అనేక బీసీ సంఘాలు, కుల సంఘాలు మరి పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తద్వారా ప్రభుత్వానికి మన నివేదిక ఇవ్వాలని ఈ కార్యక్రమాన్ని తెలియజేస్తా ఉన్నాం.